బెండకాయ వేపుడు చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. బెండకాయలను శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టండి. అవి తడి ఆరిన తర్వాత తలా తోక కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరొక అరగంట సేపు ఆరబెట్టండి. ఆరబెట్టడం వల్ల వేయించేటప్పుడు జిగురు రాదు. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ మీద లోపల వరకు వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలు వేగుతుండగా 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా. ఇవన్నీ కూడా 1 నిమిషం 2 నిమిషాల పాటు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. వీటిని లాస్ట్లో మనం వేసుకుందాము. ఇలా చేయడం వల్ల పల్లీలు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని వేడి చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. అది చిటపటలాడుతుండగా ఎండు మిరపకాయలను వేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి లో ఫ్లేమ్ మీదనే 5-10 నిమిషాల వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. బెండకాయ ముక్కల్ని ఆరబెట్టడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు జిగురు రాదు. అలాగే ఉప్పు ఇప్పుడే వేయకూడదు, దానివల్ల కూడా జిగురు రాదు. బెండకాయలో ఫైబర్ కాంటెంట్ అధికంగా ఉండడం వల్ల డైజెషన్ని పెంచుతుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. అలాగే ఓవరాల్ గట్ బ్యాక్టీరియాని మెరుగుపరిచి ఆరోగ్యవంతంగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. బెండకాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగినాయండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేయండి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి మరో 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. బెండకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇందులో వైటమిన్ ఏ అండ్ సి, ఫోలేట్స్ పుష్కలంగా లభిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది. బెండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు తగినంత కారము, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేస్తే బెండకాయ వేపుడు 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. మీరు కొత్తిమీరని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఆరోగ్యకరమైన ఈ రెసిపీని ట్రై చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.